సో ఈ జామెట్రీ మనకి రేఖాగణితం కనుక చూసుకున్నట్లయితే రేఖాగణితంలో ముఖ్యంగా మనం 5 సబ్ టాపిక్స్ ని చూసుకోవచ్చు. ఒకటి లైన్స్ అండ్ యాంగిల్స్, రెండవది పాలిగాన్స్, మూడవది ట్రయాంగిల్స్, నాలుగవది క్వాడ్రిలేటరల్, ఐదవది సర్కిల్. ఆ ఒక్కొక్క అంశంలో మళ్ళీ సబ్ టాపిక్స్ గా డివైడ్ చేయబడతాయి. ఆ సబ్ టాపిక్స్ మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రయాంగిల్స్ ఉందనుకోండి. ట్రయాంగిల్స్ లో మనము ట్రయాంగిల్స్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూస్తాం అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూస్తాం, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ చూస్తాం, అక్కడ థేల్స్ థీరం చూస్తాం అండ్ నెక్స్ట్ వన్ సిమిలారిటీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ చూస్తాం, పైథాగరస్ థీరం చూస్తాం, పైథాగరస్ థీరం యొక్క అప్లికేషన్ చూస్తాం. ఇవన్నీ దాంట్లో ఉన్న సబ్ టాపిక్స్. ఇలా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం డిస్కస్ చేస్తూ వెళ్తే క్వశ్చన్ ఇటు కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే లైన్స్ అండ్ యాంగిల్స్ ని డిస్కస్ చూసినట్టయితే ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ లో మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ థింగ్ యాంగిల్ అంటే రెండు కిరణాలు కనుక ఒకే ఉమ్మడి బిందువు వద్ద ఉన్నట్టు ఇలా ఇది కిరణం ఇట్స్ ఎ రే, రెండు ఒకే ఉమ్మడి బిందువుని కలిగి ఉన్నాయి. దీన్ని మనము యాంగిల్ అని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉమ్మడి బిందువు ఓ అనుకుందాం, ఇది ఓఏ అనే కిరణం, ఇది ఓబి అనే కిరణం. మీకు యాంగిల్ ఎక్కడ ఏర్పడింది? ఓ వద్ద ఏర్పడింది. దీన్ని ఏ విధంగా చదువుతాం? దిస్ ఈజ్ సింబల్ ఆఫ్ యాంగిల్ ఏఓబి ఆర్ బిఓఏ. అంటే ఏ నుంచి ఓ అనే ఉమ్మడి బిందువు మధ్యలో ఉంది, అది బి వరకు ఉంది అని యాంగిల్ ఏఓబిగా మనం డిసైడ్ చేస్తాం. సో యాంగిల్ యొక్క వాల్యూ చూపించడానికి మనము థీటా అనే ఒక గ్రీక్ వర్డ్ ని వాడతాం. దట్ ఈస్ థీటా యాంగిల్ యొక్క వాల్యూ. సో యాంగిల్ ని కొలవడానికి ఉపయోగించేదాన్ని ప్రొట్రాక్టర్ అంటాం, కోణమానిని. ప్రొట్రాక్టర్ దట్ ఈస్ కోణమానిని ఉపయోగించి మనము యాంగిల్స్ ని కొలుస్తాం. మీకు అందరికీ జామెట్రీ బాక్స్ లో వచ్చినప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఈ జామెట్రీ బాక్స్ లో మనకి ఏముంటుంది అంటే 120 డిగ్రీల వాల్యూ కలిగిన ఒక అర్ధ చంద్రాకారము అంటే అర్ధ వృత్తాకారము ఒక పరికరం ఉంటుంది. దాంట్లో 0 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ వరకు వాల్యూస్. ఓకే, ఇది సెంటర్ గా మనం దీన్ని గమనిస్తాం. అది సెంటర్. సెంటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక రే, రైట్? సో ఇటువైపు ఇంకో రే ఉంది అనుకోండి, అది రెండు ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కాబట్టి అది 0 డిగ్రీస్ ని కలిగి ఉన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రేణి గీసాం నిలువుగా, అంటే ఇందులో సగము. సో ఇప్పుడు ఈ 0 నుంచి ఇక్కడి వరకు ఉన్న యాంగిల్ ఎంత అంటే 90 డిగ్రీస్ యాంగిల్. ఓకే, 90 డిగ్రీస్. అంటే ప్రొట్రాక్టర్ ని హాఫ్ పార్ట్ చేస్తే 90 డిగ్రీస్ వచ్చింది. సో 0 డిగ్రీస్ యొక్క పేరు శూన్య కోణము. 0 డిగ్రీస్ యొక్క పేరు ఏంటంటే శూన్య కోణము. దీన్ని ఇంగ్లీష్ లో నల్ యాంగిల్ అంటే, నల్ యాంగిల్ శూన్య కోణం. సో శూన్య కోణం ఉన్నప్పుడు ఏమవుతుందంటే రెండు రేఖా కిరణాలు ఒకదానిపై ఒకటి ఉంటాయి. ద టూ రేస్ టుగెదర్, ఒకదానిపై ఒకటి ఉంటాయి. అప్పుడు ఏర్పడే కోణం ఎంత అంటే శూన్య కోణం. అదే రెండు రేఖా కిరణాలుగా ఒకదానితో ఒకటి లంబంగా ఉండడం అంట. దీన్ని ఏమంటారంటే లంబంగా ఉండడం అంట. కాబట్టి దీన్ని లంబ కోణము అంట. ఇఫ్ టూ రేస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, దాన్ని రైట్ యాంగిల్ గా మనం చూస్తాం. వెన్ ఇట్ వాస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, దాన్ని రైట్ యాంగిల్ అంటాం. కాబట్టి రైట్ యాంగిల్ యొక్క వాల్యూ ఎంత అంటే 90 డిగ్రీస్. అదేవిధంగా 180 డిగ్రీస్ చూసాం. 180 డిగ్రీస్ ఏమంటారంటే స్ట్రైట్ లైన్ అంటాం, స్ట్రైట్ యాంగిల్ అని. ఎందుకు స్ట్రైట్ యాంగిల్ అంటాం అంటే ఇప్పుడు 0 డిగ్రీస్ వైపు ఒక రే ఉంది, అదేవిధంగా ఇటువైపు ఒక రే ఉంది, రెండింటి వరకు. సో ఈ రెండింటి మధ్య ఈ ఉమ్మడి బిందువు ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య కంప్లీట్ యాంగిల్ ఎంత అంటే 180 డిగ్రీస్. ఈ రెండింటిని కలుపుతుంటే ఒక స్ట్రైట్ లైన్ ఏర్పడింది కాబట్టి దాన్ని స్ట్రైట్ యాంగిల్ గా చూస్తాం. దీన్నే సరళ కోణంగా మనం డిఫైన్ చేస్తాం. ఏమైంది? ఇది సరళ కోణము, స్ట్రైట్ యాంగిల్ గా చూస్తాం. సరళ కోణం యొక్క వాల్యూ ఎంత అంటే 180 డిగ్రీస్. ఇట్స్ ఏ స్ట్రైట్ యాంగిల్. ఇన్ స్ట్రైట్ యాంగిల్ ద టూ రేస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఏవైనా రెండు కిరణాలు కనుక ఎదురెదురుగా ఉంటే, వ్యతిరేక దిశల్లో ఉంటే వాటి మధ్య ఉండే కోణము 180 డిగ్రీలుగా మనం చూస్తాం. అంటే క్వశ్చన్ మనకి స్టేట్మెంట్స్ రూపంలో రావడానికి ఛాన్స్ ఉంటుంది బేసిక్స్ లో నుంచి. when two rays in opposite direction, what is the angle between the two rays అంటారు. రెండు కిరణాలు గనక
ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశలో ఉంటే ఆ రెండు కిరణాల మధ్య ఉండే కోణం ఎంత? సరళ కోణంగా మనం చూస్తాం. ఓకే, ఇది 180 డిగ్రీస్. ఇప్పుడు ప్రొట్రాక్టర్ కనుక ఇటువైపు 180 డిగ్రీస్ కంప్లీట్. ఇంకో ప్రొట్రాక్టర్ తీసుకొని మనం దీన్ని కంప్లీట్ చేసామనుకోండి, అంటే ఒక కంప్లీట్ సర్కిల్ గా దీన్ని డిజైన్ చేసినట్లయితే కంప్లీట్ సర్కిల్ గా మనం డిజైన్ చేసాం. కంప్లీట్ సర్కిల్ గా డిజైన్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే ఇది ఒక సర్కిల్ పూర్తవుతుంది. పైన 180 డిగ్రీస్, కింద 180 డిగ్రీస్, అంటే 0 దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది ఇక్కడ 360 డిగ్రీస్ అవుతుంది. ఓకే, కాబట్టి దీన్ని ఏమంటారంటే కంప్లీట్ యాంగిల్ అంట. పూర్తి కోణము, లేదంటే సర్కిల్ యాంగిల్ అని, వృత్త కోణము. ఓకే, ఎప్పుడది ఒక యాంగిల్ అనేది 360 డిగ్రీస్ గా ఉంటాయి. అంటే ఒక రే ఇలా పూర్తిగా తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తది, 360 డిగ్రీస్ ని కంప్లీట్ చేసింది. అది ఒక సర్కిల్ గా మనం డివైడ్ చేస్తాం. అంటే మనం 4 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మనం ఇక్కడ గమనించాం. ఒకటి 0 డిగ్రీస్ నల్ యాంగిల్, శూన్య కోణము. ఇంకొక 90 డిగ్రీస్ లంబ కోణము, రైట్ యాంగిల్. 180 డిగ్రీస్ స్ట్రైట్ యాంగిల్, సరళ కోణము. 360 డిగ్రీస్ కంప్లీట్ యాంగిల్ ఆర్ పూర్తి కోణము, అండ్ సర్కిల్ యాంగిల్ ఆర్ వృత్త కోణంగా మనం డిసైడ్ చేస్తాం. సరే, మరి 0, 90, 180, 360 ఒక స్పెసిఫిక్ వాల్యూస్. ఇలా కాకుండా అంతకంటే తక్కువ ఉంటే ఒక యాంగిల్ కంటే ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 90 కి మధ్యలో కనుక యాంగిల్ ఉంటే, 0 నుంచి 90 కి మధ్యలో కనుక యాంగిల్ ఉంటే దీన్ని ఏమంటారంటే అక్యూస్ యాంగిల్ గా మనం చూస్తాం. దీన్ని లఘు కోణము అని అంటారు. అక్యూట్ యాంగిల్. మనం దీనికి ఏం చూస్తామంటే అక్యూట్ యాంగిల్ గా మనం చూస్తాం. సో అక్యూట్ యాంగిల్ అంటే లఘు కోణంగా మనం చూస్తాం. దీన్ని లఘు కోణం. సో అక్యూట్ యాంగిల్ థీటా అనేది ఏ విధంగా ఉంటుందంటే 0 నుంచి 90 మధ్యలో ఉన్న వాల్యూ, 90 కాదు 0 కాదు. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ అక్యూట్ యాంగిల్, అంటే లఘు కోణము యొక్క వాల్యూ. అక్యూట్ యాంగిల్ యొక్క వాల్యూ ఏ విధంగా ఉంటుంది? 0 లెస్ దెన్ థీటా లెస్ దెన్ 90 డిగ్రీస్. అంటే ఒక కోణం ఉంది, అది 0 నుంచి 90 డిగ్రీల మధ్య వాల్యూని కలిగి ఉంది. దాన్ని ఏమంటామంటే అక్యూట్ యాంగిల్ గా మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ వన్ 90 కంటే ఎక్కువ ఉంటే, 90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని అక్యూస్ యాంగిల్ అంటారు. అక్యూస్ యాంగిల్ 90 కంటే ఎక్కువ మన బార్డర్ ఎక్కడ అంటే 180 వరకు ఉంటుంది. సో ఏదైతే యాంగిల్ అక్యూస్ యాంగిల్ ని కలిగి ఉంటుంది, అక్యూస్ యాంగిల్ గురు కోణముగా మనం తెలుగులో చూస్తాం, గురు కోణం. సో ఎనీ ఆఫ్ ది theta value between 90 degrees to 180 degrees, the theta value between 90 to 180 degrees, దాన్ని అక్యూస్ యాంగిల్ లేదా గురు కోణంగా మనం చూస్తాం. రైట్, నెక్స్ట్ ఏదైతే యాంగిల్ 180 నుంచి 360 డిగ్రీస్ ఉంటుందో దాన్ని రిఫ్లెక్టివ్ యాంగిల్ అంటాం, ఆ రిఫ్లెక్షన్ యాంగిల్ అంటాం. సో రిఫ్లెక్టివ్ యాంగిల్ దీని తెలుగులో పరావర్తన కోణము అని అంటాం. పరావర్తన కోణం అంటే థీటా అనే వాల్యూ ఎక్కడ నుంచి ఉంటుంది? ద థీటా లైస్ బిట్వీన్ 180 degrees to 360 degrees. This is called reflective angle, పరావర్తన కోణము. రిఫ్లెక్టివ్ యాంగిల్ పరావర్తన కోణంగా మనం చూస్తాం. సో వాల్యూస్ ని బట్టి, అవి వేటి మధ్య ఉన్నాయన్న వాల్యూస్ ని బట్టి మనం మూడు రకాల కోణాలను డిసైడ్ చేస్తాం. ఒకటి అక్యూట్ యాంగిల్, విచ్ ఇస్ ద యాంగిల్ లైస్ బిట్వీన్ 0 to 90 degrees. ఏదైనా ఒక కోణము 0 నుంచి 90 డిగ్రీల వాల్యూని కలిగి ఉంటే దాన్ని అక్యూట్ యాంగిల్ అంటాం. సో ఏదైనా ఒక కోణం యొక్క విలువ 90 నుంచి 180 మధ్యలో కనుక ఉంటే దాన్ని అక్యూస్ యాంగిల్ గురు కోణం అంటాం. పరావర్తన కోణం అంటే 180 నుంచి 360 మధ్యలో ఉంటుందని పరావర్తన కోణంగా మనం డిసైడ్ చేస్తాం. సో ఇవి టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఓకే, రైట్. నెక్స్ట్ ఏవైనా రెండు కోణాల యొక్క విలువని గమనించండి. ఓకే, ఇఫ్ ఎనీ ఆఫ్ ది టూ యాంగిల్స్ ని కనుక మనం గమనిస్తే వాటి యొక్క వాల్యూస్ ని బట్టి ఏ విధంగా తీసుకోవడం జరుగుతుంది అని ఒకసారి మనకి ప్రొట్రాక్టర్ అనేది 180 డిగ్రీస్ కలిగి ఉంటుంది. ఒకటి 0 డిగ్రీస్, దీన్ని ఆఫ్ చేస్తే 90 డిగ్రీస్, దీన్ని ఇక్కడ చేస్తే 180 డిగ్రీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక యాంగిల్ ఉంది, ఏదో ఒక యాంగిల్ యొక్క వాల్యూ. సో ఏదో ఒక యాంగిల్ కనుక ఉంది, రైట్. ఇప్పుడు ఈ యాంగిల్ లో 90 డిగ్రీస్ లోపల ఏమేమి ఏర్పడ్డాయి మనకి అని ఒకసారి చూస్తే
90 డిగ్రీస్ లోపల ఏం ఏర్పడ్డాయంటే రెండు యాంగిల్స్, ఇదొకటి θ1, ఇదొకటి θ2 గా మనం చూద్దాం, రైట్. సో వెదర్ టూ యాంగిల్స్ θ1 ప్లస్ θ2 is equal to కంప్లీట్ 90 డిగ్రీస్ అని, ఏవైనా రెండు కోణాల యొక్క మొత్తము 90 డిగ్రీలు కనుక అయితే, ఏవైనా రెండు కోణాల యొక్క మొత్తము 90 డిగ్రీలు కనుక అయినట్లయితే, సో ఎనీ ఆఫ్ ది సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 90 డిగ్రీస్ అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. కాంప్లిమెంటరీ యాంగిల్స్, వీటిని తెలుగులో పూరక కోణాలు అని అంటారు. పూరక కోణాలుగా మనం చూస్తాం. అంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు. మన క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది? ఎగ్జాంపుల్, 42 డిగ్రీల యొక్క పూరక కోణం విలువ ఎంత? వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ టు ద 42 డిగ్రీస్? పూరక కోణం 42 డిగ్రీలకి పూరక కోణం అంటే అర్థమైంది, 42 డిగ్రీలకి ఎంత కలిపితే 90 డిగ్రీలు అవుతుందో ఆ రెండు కోణాలని ఒకదానితో ఒకటి పూరక కోణాలు అంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్ పేర్స్. 42కి ఎంత కలిపితే మనకి 90 అవుతుందంటే 48 డిగ్రీస్ కలిపితే 90 అవుతుంది. కాబట్టి ద కాంప్లిమెంటరీ యాంగిల్ పేర్స్ ఆర్ 42, 48 degrees, example. 30 degrees, 60 degrees, another example. 1 degree, 89 degrees, another example. Okay, so this is the complementary angles. So in question, if the complementary angles are equal to each other, complementary angles rendu ఒకదానితో ఒకటి సమానం అయితే, సో complementary angles are equal to each other అన్నప్పుడు ఒక్కొక్క యాంగిల్ యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే 45 degrees, 45 degrees గా ఉంటుంది. మన కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో ఇంకో క్వశ్చన్ ఏం అడగొచ్చు అంటే, x, y are complementary angles, ratio between them was 2:3, then what are the angles? రెండు పూరక కోణాలు 2:3 నిష్పత్తిలో కనుక ఉంటే అవి ఒక్కొక్క దాని యొక్క విలువ ఎంత ఉంటుంది అంటే, ఏ నిష్పత్తిలో ఉండాలి? 2:3 నిష్పత్తిలో ఉండాలి. అంటే మొదటి విలువ 2 భాగాల్ని, రెండవ కోణం 3 భాగాల్ని కలిగి ఉంటే మొత్తము పూరక కోణం యొక్క విలువ 5 భాగాలు, అది 90 డిగ్రీస్. 5 భాగాలు 90 డిగ్రీస్ అయినప్పుడు రెండు భాగాల యొక్క ఒక కోణం విలువ ఎంత, 3 భాగాల యొక్క ఒక కోణం విలువ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 5కు 90 ఎట్లా అవుతుందంటే 18 తో మల్టిప్లై చేస్తే 5 90 అవుతుంది. కాబట్టి దీన్ని కూడా 18 తో మల్టిప్లై చేస్తే ఒక యాంగిల్ 36, దీన్ని కూడా 18 తో మల్టిప్లై చేస్తే ఒక యాంగిల్ 54 degrees. కాబట్టి the 2, 3 are 36 degrees, 54 degrees. Okay, so this is the two angles with the complementary angles which are in the ratio of 2:3. Okay, so ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ పూరక కోణాలుగా మనం చూస్తాం. నెక్స్ట్, ఏవైనా రెండు కోణాల యొక్క మొత్తం, if any of the two angles the complete protractor 0 to 180 degrees. ఓకే, సో ఏవైనా రెండు కోణాలు, ఇది ఒక కోణం, ఇది θ1, ఇది θ2 గా చూస్తాం. ఈ రెండు కోణాలని కంప్లీట్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? వాటి యొక్క మొత్తము 180 డిగ్రీస్ వస్తాయి. సో వెదర్ టూ యాంగిల్స్ ఆర్ θ1 ప్లస్ θ2 ఆర్ x, y ఏదైనా అనుకోవచ్చు. వాటి యొక్క మొత్తము 180 డిగ్రీలు అయింది, 180 డిగ్రీస్ అయింది. సో ఇప్పుడు బోత్ ఆఫ్ ది యాంగిల్స్ సమ్ ఈజ్ 180 డిగ్రీస్. ఏవైనా రెండు కోణాల యొక్క మొత్తము 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణాలు అని ఏమంటారు? వీటిని సంపూరక కోణాలు, సప్లిమెంటరీ యాంగిల్స్ అని. సంపూరక కోణాలు, వీటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అని. So sum of two angles whether 180 degrees, those are called supplementary angles. For example, supplementary angles యొక్క పేరు ఏ విధంగా ఉంటుంది అని చూస్తాం. 1 degree, 179 degrees. 1 degree, 179 degrees. Okay, లేదంటే 3 degrees, 177 degrees. Then 55 degrees, 135 degrees.
135 degrees. ఇలా ఏదైనా కావచ్చు. whether it is 62 degrees is the one of the angle. 180 అవ్వాలంటే ఎంత కావాలి మనకి 62 కి? it is 118 degrees. then 110, 170, 180. ఓకే, సో ఇలా ఒక యాంగిల్ యొక్క వాల్యూ ఇచ్చి మరొక సప్లిమెంటరీ యాంగిల్ యొక్క వాల్యూ అడుగుతాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇందాక ఇచ్చినట్టుగా రేషియో వాల్యూ ఇచ్చి కూడా మనకి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది ఏంటది? సంపూరక కోణాలు, రెండు కోణాల యొక్క మొత్తం 180 degrees అవడము. ఓకే, రైట్ సార్. ఎనీ డౌట్ అప్ టు హియర్? సో ఇట్ ఈస్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ మనము చేసినప్పుడు ఓకే, సో ఇట్ ఈస్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇన్ దట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ మనకి 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతే 4 కోణాలు ఏర్పడ్డాయి. ఈ 4 కోణాల్లో యాంగిల్ 1 is equal to యాంగిల్ 3 వాటి శీర్షాభిముఖ కోణాలు అని అంటాం. ద ఆపోజిట్ వెర్టెక్స్ యాంగిల్స్ గా మనం చూస్తాం. 2 and 4 ఆల్సో ఆపోజిట్ వెర్టెక్స్ యాంగిల్ గా మనం చూస్తాం. కాబట్టి 1 and 3 ఈక్వల్, 2 and 4 ఈక్వల్. 1 యాంగిల్ యొక్క వాల్యూ 62 డిగ్రీస్ అయితే 2 అనే యాంగిల్ యొక్క వాల్యూ 118 డిగ్రీస్ అవుతుంది. ఎందుకు 118 అవుతుంది అని అంటే ఇది ఒక స్ట్రెయిట్ లైన్ కాబట్టి స్ట్రెయిట్ లైన్ లో ఏర్పడ్డ రెండు కోణాల యొక్క మొత్తము 180 డిగ్రీలు అవుతాయి. అవి ఒక సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి ఒక 42 కాబట్టి 180 అవ్వాలంటే ఎంత కావాలి? అది 118 కావాలి, 118 కావాలి. కాబట్టి 62 ప్లస్ 118 రెండు కలిపితే 180 డిగ్రీస్ గా మనం చూస్తాం. రైట్, సో 62 118 62 118 ఈ విధంగా శీర్షాభిముఖ కోణాలని మనం ఆపోజిట్ లో ఉన్న శీర్షాభిముఖ కోణాలు సమానంగా ఉంటాయని చూస్తాం. అండ్ అదే విధంగా 1, 2 అనేది అడ్జసెంట్ యాంగిల్స్, పక్క పక్క కోణాలు, వాటిని ఆసన్న కోణాలు అని అంటారు. వాటిని ఆసన్న కోణాలు అంటాం, అడ్జసెంట్ యాంగిల్స్. ఓకే, సో యాంగిల్ 1 and angle 2 are adjacent angles. Angle 2, angle 3 are adjacent angles. Angle 3, angle 4 are adjacent angles. పక్క పక్కనే ఉన్నాయి. Angle 4 and angle 1 are adjacent angles. 4, 1 కూడా పక్క పక్కనే ఉన్నాయి. ఏ పక్క ఉన్నా సరే. సో రెండు పక్క పక్కన ఉన్న కోణం ఎప్పుడైనా సరే ఆసన్న కోణాల యొక్క మొత్తం రెండు సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు ఆసన్న కోణాల మొత్తం ఏమవుతుందంటే 180 డిగ్రీలు అవుతుంది. సో 1 and 2 is equal to 180, 2 and 3 is equal to 180, 3 and 4 is equal to 180, 4 and 1 is equal to also 180 degrees. సో ఆసన్న కోణాల యొక్క మొత్తం ఏమవుతుంది? 180 డిగ్రీలుగా మనం చూస్తాం. ఇది ఎప్పుడు రెండు సరళ రేఖలు కానీ రెండు కిరణాలు రెండు రేఖాఖండాలు కానీ ఖండించుకున్నప్పుడు ఏర్పడే 4 కోణాల యొక్క అంశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు సరళ రేఖలు ఖండించుకోవట్లేదు, ఈ విధంగా ఒకదానితో ఒకటి వెళ్తుంది. రైట్, సో ఖండించుకోనటువంటి రేఖలు ఎక్కడ కూడా ఖండించుకోనటువంటి రేఖలు ఏమంటారంటే మనము సమాంతర రేఖలుగా గుర్తిస్తాం. ఏమంటాం? సమాంతర రేఖలుగా గుర్తిస్తాం. కాబట్టి సమాంతర రేఖలు అంటే ఏంటి? ఖండించుకోనటువంటి రేఖల్ని సమాంతర రేఖలు అని అంటారు. మరి వీటి మధ్య ఉండే స్పెషాలిటీ, సమాంతర రేఖల మధ్య ఏ రెండు బిందువుల మధ్య ఉన్న లంబ దూరము, ఏం దూరం అది? లంబ దూరం. ఏ రెండు బిందువుల మధ్య ఉన్న లంబ దూరము సమానంగా ఉంటుంది ఎక్కడైనా సరే. ఓకే, సో ఇది ఇలా ఏ రెండు బిందువులైనా సరే, రెండు సరళ రేఖల మధ్య ఉన్న రెండు బిందువుల మధ్య ఉన్న లంబ దూరం ఏమవుతుందంటే ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది. ఆ లంబ దూరమే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 లైన్స్ అవుతుంది. సో ఈ లంబ దూరం సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఈ రెండు బిందువుల మధ్య ఉన్న వేరు బిందువు, ఇది లంబ దూరం కాదు, అది ఏదో ఒకటి సంథింగ్. రైట్, సో లంబ దూరం అనేది ఏమవుతుందంటే లంబ దూరం అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది ఆ రెండు లైన్స్ మధ్య ఉంటుంది. సో రెండు సమాంతర రేఖల మధ్య ఉన్న సమీప దూరాన్ని షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమంటారంటే లంబ దూరంగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు సమాంతర రేఖలు ఏర్పడ్డాయి కదా, వీటి మధ్య ఉన్న కోణం ఏర్పడుతుందా? ఏర్పడట్లేదు. కోణం ఏర్పడాలంటే ఏం కావాలి? రెండు కూడా ఖండించుకోవాలి. రైట్, సో వీటిని
సమాంతర రేఖలుగా మనం గమనిస్తాం. సో 2 are parallel lines. This one and this one. L, M. L and M are parallel lines. అవి ఖండించుకో. ఇవి ఖండించుకునే విధంగా ఒక ఉమ్మడి రేఖను కనుక మనం గీసినట్లయితే, ఖండించుకునే విధంగా ఒక ఉమ్మడి రేఖను కనుక మనం గీసినట్లయితే, సో ఇది ఒక ఉమ్మడి రేఖ. ఇది ఒకటి P వద్ద ఖండిస్తుంది, ఒకటి Q వద్ద ఖండిస్తుంది. రైట్, ఎక్కడ ఖండిస్తుంది? P అండ్ Q వద్ద ఖండిస్తుంది. సో L అనే రేఖని PQ అనే రేఖ ఖండించినప్పుడు L పైన 4 కోణాలు ఏర్పడతాయి. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4. మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడ్డాయి? 4 కోణాలు ఏర్పడ్డాయి. సేమ్ Q వద్ద రెండో సరళ రేఖ పైన కూడా 4 కోణాలు ఏర్పడ్డాయి. ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8. 8 అంటే రెండు సరళ రేఖలని ఒక తిర్యక రేఖ ఖండిస్తుంది. రెండు సరళ రేఖని ఒక తిర్యక రేఖ ఖండిస్తే మనకు ఏర్పడిన ఖండన బిందువులు 2. ఓకే, 2 straight lines. ఓకే, దీని ఇంగ్లీష్ లో తిర్యక రేఖ, తెలుగులో తిర్యక రేఖ అంటాం. దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్వర్సల్ అంటాం. ఇంగ్లీష్ లో ఏమంటారు? దీన్ని ట్రాన్స్వర్సల్. రెండు సరళ రేఖలు ఒక తిర్యక రేఖ ఉంది. ఎన్ని ఖండన బిందువులు ఏర్పడ్డాయి? ఇంటర్సెక్టింగ్ పాయింట్స్. మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఖండన బిందువులు ఏర్పడతాయి. ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఏ విధంగా లెక్కిస్తామంటే 2 into 1 మొత్తం 2 ఖండన బిందువులు ఏర్పడతాయి. ఒకటి P అనేది, ఒకటి Q అంటే 2 స్ట్రెయిట్ లైన్స్ అండ్ 1 ట్రాన్స్వర్సల్ కాబట్టి 2 into 1 గా రాస్తాం. ఎన్ని యాంగిల్స్ ఏర్పడ్డాయి? నెంబర్ ఆఫ్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్, ఒక్కొక్క ఖండన బిందువు వద్ద 4 కోణాలు ఏర్పడుతున్నాయి. మొత్తం 2 ఖండన బిందువులు కాబట్టి 2 4 8 యాంగిల్స్. 2 4 8 యాంగిల్స్. మొత్తం 8 కోణాలు ఏర్పడ్డాయి. ఓకే, సో ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ 2 ఏర్పడ్డాయి, యాంగిల్స్ ఎన్ని ఏర్పడ్డాయి? 8 ఏర్పడ్డాయి. సో దీన్ని ట్రాన్స్వర్సల్స్ అండ్ స్ట్రెయిట్ లైన్స్ గా మనం చూస్తాం. ఇప్పుడు ఇందులో వీటిని ఒకసారి మనం గమనిస్తాం. ఈ 2 స్ట్రెయిట్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 స్ట్రెయిట్ లైన్స్ లోపల, 2 స్ట్రెయిట్ లైన్స్ లోపలి వైపు ఉన్నాయి. అంతే కదా, మనం బయట నుంచి చూస్తుంటే కొన్ని కోణాలు లోపల ఉన్నాయి, కొన్ని ఏమో బయట ఉన్నాయి. సో కాబట్టి లోపల ఉన్న యాంగిల్స్ ని ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం, వాటిని అంతర కోణాలుగా మనం చూస్తాం. ఇంటీరియర్ యాంగిల్స్, అంతర కోణాలు. ఏమేమి ఉన్నాయి అంతర కోణాలు అని అంటే 3, 4, 5, 6. These are interior angles. Okay, right. Next one. So 3, 4 అనేది పక్క పక్కన ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్. 4, 5 also adjacent interior angles. 5, 6 also ఆసన్న అంతర కోణాలు. 3, 6 also ఆసన్న అంతర. 3 ని 5 ని అబ్జర్వ్ చేస్తాం. 3 ని 5 ని అబ్జర్వ్ చేస్తాం. 3, 5 అనేటి అంతర కోణాలు. ఈ రెండు అంతర కోణాలు ఏ విధంగా ఉన్నాయంటే తిర్యక రేఖకి చెరొక వైపున ఉన్నాయి. తిర్యక రేఖకి చెరొక వైపు. సార్ 4 కూడా చెరొక వైపున ఉంది కదా? yes. ఈ రెండు అంతర కోణాలు రెండు సరళ రేఖ పైన ఒకే వైపు కాకుండా తిర్యక రేఖకి రెండు వైపులా ఉన్నాయి. అంటే రెండు అంతర కోణాలు రెండు సరళ రేఖపై ఉంది. తిర్యక రేఖకి చెరొక వైపున ఉంటే ఏమంటున్నాను నేను? రెండు అంతర కోణాలు రెండు సరళ రేఖపై ఉంటూ తిర్యక రేఖకి చెరొక వైపున ఉంది. వాటిని ఏకాంతర కోణాలు అంటారు. ఏకాంతర కోణం ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్.
ఏమంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ గా మనం ఏవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్? ఫర్ ఎగ్జాంపుల్ 3 4 5 6 ని వరుసగా రాసాంగా ఆల్టర్నేట్ అంటే ఒకటి విడిచి ఒకటి. The pair are 3, 5 are alternate interior angles. 4, 6 are alternate interior angles. 3, 5 are alternate interior angles. 4, 6 are alternate interior angles. ఇప్పుడు మనము ఎక్స్టీరియర్ యాంగిల్స్ ని గమనిస్తాం. What are the exterior angles? 1, 2, 7, 8. So 1, 2, 7, 8 అనేది exterior angles. These are exterior angles. Okay. So exterior angles అని మనం గమనించినట్లయితే సో ఇవి కూడా సేమ్ 1 2 7 8 అంటే పక్కన ఉన్నాయి. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాం. ఎక్స్టీరియర్ యాంగిల్స్ బాహ్య కోణాలు ఏవైతే ఉన్నాయో అంటే తెలుగులో బాహ్య కోణాలు అంటే సరళ రేఖకి చెరొక వైపుగా ఉన్న సరళ రేఖకి చెరొక వైపున ఉంది. సరళ రేఖకి చెరొక వైపున ఉంటుంది. తిర్యక రేఖకి చెరొక వైపున ఉంది. అంటే సరళ రేఖకి ఈ సరళ రేఖ పైన ఒక కోణము, ఈ సరళ రేఖ పైన ఒక కోణం ఉంటుంది. అవి తిర్యక రేఖకి చెరొక వైపున ఉంటే వాటిని ఏమంటారంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంట. వాటి అది ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ గా మనం చూస్తాం. ఇప్పుడు 1, 7 ఆర్ ఆల్టర్నేట్. సో 1 కి 7 ఈజ్ ఆల్టర్నేట్ యాంగిల్ ఉంది. 2 కి 8 ఈజ్ ఆల్టర్నేట్ యాంగిల్. సో వీటిని ఏమంటారంటే ఏకాంతర యాంగిల్ బట్టి దీన్ని ఏక బాహ్య కోణాలు అంటారు. సో ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు. Alternate exterior angles. So let me 1 and 7 are one of the pair of alternate exterior angles. 2, 8 are another pair of the alternate exterior angles. Okay. So it means alternate exterior angles మనం చూస్తాం. So alternate interior angles and alternate exterior angles. So ఇంకొక యాంగిల్ పాయింట్ అనేది కనుక మనం చూస్తే సో రెండు సమాంతర రేఖలు ఉన్నాయి. రెండు సమాంతర రేఖల్లో ఒక తిర్యక రేఖ అనేది ఖండించినప్పుడు ఒక యాంగిల్ యొక్క పొజిషన్ ని కనుక గమనిస్తే ఇప్పుడు యాంగిల్ 1 అనేది ఏమైంది? సరళ రేఖకి పైన తిర్యక రేఖకి ఎడమ వైపున. సో యాంగిల్ 1 యొక్క పొజిషన్ లో ఉంది above the straight line left side of the transverse. Above the straight line left side of the transverse. Is that clear? Right. Second one చూస్తే above the straight line left side of the transversal same position and దాని యొక్క అడ్రస్ చూడండి. దీని యొక్క అడ్రస్ ఏంటి? మొదటి సరళ రేఖకి పైన తిర్యక రేఖకి ఎడమ వైపు, రెండవ సరళ రేఖకి పైన తిర్యక రేఖకి ఎడమ వైపు. ఇస్ దట్ క్లియర్? అంటే దాని యొక్క అడ్రస్ సేమ్ ఉంది. ఒక యాంగిల్ యొక్క గుర్తించే స్థానము ఒకే విధంగా ఉంది. అలాంటి వాటిని ఏమంటారంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంట. కరస్పాండింగ్ యాంగిల్స్ వీటిని సాదృశ్య కోణాలు అని అంటారు. సాదృశ్య కోణం ఏంటి? సాదృశ్య కోణం అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా వాటి యొక్క అడ్రస్ అంటే పొజిషన్ ఆఫ్ యాంగిల్ అనేది సేమ్ ఉంటుంది రెండు సరళ రేఖల పైన. మొదటి సరళ రేఖ పైన బాహ్యంగా తిర్యక రేఖకి ఎడమ వైపు, సరళ రేఖకి పైన ఇది అంతరంగా అవుతుంది. సరళ రేఖకి పైన తిర్యక రేఖకి ఎడమ వైపు పైన అట్లా. సో నెక్స్ట్ 2 అనేది సరళ రేఖకి పైన తిర్యక రేఖ కుడి వైపు, సరళ రేఖ పైన తిర్యక రేఖ కుడి వైపు, సరళ రేఖ కింద తిర్యక రేఖ కుడి వైపు, సరళ రేఖ కింద తిర్యక రేఖ కుడి వైపు, సరళ రేఖ కింద తిర్యక రేఖకి ఎడమ వైపు, సరళ రేఖ కింద తిర్యక రేఖకి ఎడమ వైపు. ఇలా ద పొజిషన్ ఆఫ్ యాంగిల్స్ అనేవి సేమ్ ఉంటే వాటిని సాదృశ్య కోణాలు అంటాం. వాటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అని చూస్తాం. ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఒక జతలు రా. 1 and 5 is one of the pair. 2 and 6 is another pair. And 4 and 8 are another pair. Next,
3 and 7 are another case. 3 and 7 are another case. వీటిని ఏమంటారంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ సాదృశ్య కోణాలుగా మనం చూస్తాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకో. రైట్. సో ఇప్పుడు మనము ఈ యాంగిల్స్ మనం ఏమేమి యాంగిల్స్ ఏర్పడతాయి వాటి యొక్క పేర్లు అనేది చూసాం కదా. మామూలుగా శీర్షాలు కూడా 2, 4 శీర్షాలు 1, 3 శీర్షాలు. ఒకసారి మనం వీటిని చూసినట్లయితే క్లియర్ గా ఒకసారి చూద్దాం దీని గురించి మళ్ళీ. ఇదొక స్ట్రైట్ లైన్, ఇదొక స్ట్రైట్ లైన్, ఇదొక ట్రాన్స్వర్స్. దిస్ ఇస్ ద ట్రాన్స్వర్స్. సో ఇది యాంగిల్ 1, రైట్? యాంగిల్ 1, ఇది యాంగిల్ 1. ఇవి రెండింటిని ఏమన్నా మనము సాదృశ్య కోణాలను, కరస్పాండింగ్ యాంగిల్స్ అని. ఎందుకు కరస్పాండింగ్ యాంగిల్స్? ఇవి రెండింటి యొక్క పొజిషన్ సేమ్. అబౌవ్ ద స్ట్రైట్ లైన్, లెఫ్ట్ టు ద ట్రాన్స్వర్సల్. సరళ రేఖకి పైన తిర్యక రేఖ ఎడమ వైపు ఏర్పడ్డాయి. ఈ రెండు ఏ విధంగా ఉంటాయంటే ఈక్వల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 72 డిగ్రీలు అనుకోండి, ఇది కూడా 72 డిగ్రీలే ఉంటుంది. అంటే అర్థమైంది? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. Corresponding angles are equal. ఓకే, నెక్స్ట్ మీకు ఇందాకే చెప్పాను ఇంటీరియర్ యాంగిల్స్ గురించి. ఇప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్, ఇప్పుడు ఒక ఇంటీరియర్ యాంగిల్, దీనికి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుందంటే ఇది ఇంటీరియర్ గా ఉంటూ రెండు సరళ రేఖ పైన తిర్యక రేఖ చెరొక వైపున ఉంటాయి. వాటిని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. ఈ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. ఎలా ఈక్వల్ అవుతాయి? ఇవి రెండు శీర్షానికి ముందు కోణాలు కదా, శీర్షానికి ఎదురుగా ఉన్న కోణాలు సమానం. సో చూడండి 72, 72, 70. అంటే ఒక యాంగిల్ తెలిస్తే మిగతా యాంగిల్ రాసుకుంటే వెళ్ళిపోవచ్చు. 2 పాయింట్స్ తెలియాలి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. సింపుల్. అండ్ శీర్షానికి కోణాలు కూడా ఈక్వల్. ఈ 72 అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఇవి రెండు కలిపితే 180 అవ్వాలి, ఎందుకంటే స్ట్రైట్ లైన్ కాబట్టి. 72 కాబట్టి ఎంతది? 108 డిగ్రీస్. అది 108, ఇదెంత? 108 డిగ్రీస్. ఇదెంత? 108 డిగ్రీస్. ఎందుకు? ఇవి రెండు ఏకాంతర కోణాలు. 108, 108 ఇవి రెండు సాదృశ్య కోణాలు, కరస్పాండింగ్ యాంగిల్స్. ఇది 70, ఇది 108. ఓకే, సింపుల్. అంటే 2 పాయింట్స్ ఏమని రాసుకోవచ్చు మనము? సాదృశ్య కోణాల జతలు సమానం, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ సమానం, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమానం. ఓకేనండి. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆఫ్ పేర్ ఆర్ ఈక్వల్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ పేర్ ఆర్ ఈక్వల్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. ఓకే, సాదృశ్య కోణాల యొక్క జతల కోణాలు సమానం, ఏకాంతర కోణాల జతలు సమానం, ఏకబాహ్య జతలు కూడా సమానంగా ఉంటాయని మనం చూస్తాం. ఇది ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్వర్సల్ సంబంధించిన కాన్సెప్ట్. మనకు దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే 7th క్లాస్, నాకు తెలిసి 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కూడా కొంత కాన్సెప్ట్ ఉంటుంది. 7th క్లాస్ లో అయితే క్లియర్ గా మంచి నీట్ ఎగ్జాంపుల్స్ తో మనం చూస్తాం. ఇప్పుడు రెండింటిని చూసాం. ఒకవేళ 3 సరళ రేఖలు ఉన్నాయి, three straight lines or 3 parallel lines. This is one of the transversals. 3 lines with transversal, there are 3 interior points. There are 3 interior intersecting points. కండర బిందువులు 3 శీర్షాలు పెట్టారు. సో 3 శీర్షాల వద్ద ఎన్ని కోణాలు ఏర్పడతాయి? 3, 4, 12 కోణాలు. టోటల్ how many angles? 12 angles ఏర్పడతాయి. 1, 2, 3, 4. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 112 అనుకోండి. ఇక్కడ 112, ఇక్కడ కూడా 112. ఎందుకది? సదృశ్య కోణాలు. ఇది 112 కాబట్టి ఎంత ఉంటుంది? 68, ఇది 68, ఇది 68. ఓకే, నెక్స్ట్ ఇది 112 కాబట్టి శీర్షాభిముఖ కోణం ఇది కూడా 112. ఇది 68 కాబట్టి శీర్షాభిముఖం ఇది కూడా 68. ఇది 68, ఇది 112, ఇది 68, ఇది 1.
ఓకే, నెక్స్ట్ ఇది అనదర్ ట్రాన్స్ఫర్స్. అంటే మొత్తం ఇప్పుడు ఎన్ని కోణాలు ఏర్పడ్డాయి అని చూస్తాం. 3 straight lines with 2 transversal. There are 6 intersecting points. 1, 2, 3, 4, 5, 6. 6 intersecting points. 6 4s are 24 angles. ఓకే అండి. 6 ఖండన బిందువులు, 6 పక్కన మనకి ఒక్కొక్క దాని వద్ద 4 యాంగిల్స్ ఏర్పడుతున్నాయి. 24 యాంగిల్స్ ని మనం చూస్తాం. 6 4 ద 24 యాంగిల్స్. అంటే how can we calculate this one? 3 lines with 2 transversals. There are total 6 intersecting points. So 6 4 ద 24 యాంగిల్స్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. 6 4 ద 24 యాంగిల్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. రైట్, నౌ లెట్స్ సీ. సో ఇప్పుడు ఈ ట్రాన్స్వర్సల్ కి ఏర్పడే కోణాలు వేరు ఉంటాయి, ఈ ట్రాన్స్వర్సల్ కి ఏర్పడే కోణాలు వేరు ఉంటాయి. ఒకవేళ బోత్ ట్రాన్స్వర్సల్స్ ఆర్ ప్యారలల్ అయినండి అప్పుడు సేమ్ అప్లై చేస్తాం. దీనికి కూడా దీనికి ప్యారలల్ కాదు, అంటే రాస్తా ఉంది. రైట్, ఒకవేళ ప్యారలల్ అయితే అప్పుడు వేరే సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ 112 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 112 వస్తుంది, 68 కాబట్టి 68 వస్తుంది. వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వేరు వేరు కోణాలు ఏర్పడతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నాం కాబట్టి ఇది 110 అన్నా, ఇది 70 ఎగ్జాంపుల్. ఇది 110, ఇది 70, ఇది 110, ఇది 70, ఇది 110, ఇది 70, ఇది కూడా 110, ఇది కూడా 70. ఒకవేళ ట్రాన్స్వర్సల్స్ గా ప్యారలల్ ఉంటే ఏమవుతుంది, సేమ్ యాంగిల్స్ అనేవి మనకి ఇక్కడ ఏర్పడతాయి, అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అడగొచ్చు, నెంబర్ ఆఫ్ యాంగిల్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, సో మన క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవాలి, ఫార్ములా ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవాలంటే m lines intersecting with n transversals are n lines. ఓకే, m సరళ రేఖలు n తిర్యక రేఖలతో ఖండించుకుంటే ఏర్పడే ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఏమిటంటే m into n ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఏర్పడే నెంబర్ ఆఫ్ యాంగిల్స్ ఎన్ని? 4mn. ఓకే, m into n అంటే 4 టైమ్స్ ఒక్కొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ వద్ద 4 యాంగిల్స్ ఏర్పడతాయి కాబట్టి 4mn అనే యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, ఇది ట్రాన్స్వర్సల్స్ అండ్ లైన్ సెగ్మెంట్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్. ఓకే, దీనికి సంబంధించిన టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అనేవి రేపటి క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఇవాళనే స్టార్ట్ చేశాం కాబట్టి ఒక 2 days అనేది తక్కువ టైం తీసుకుంటూ మండే నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం 2 hours 2.5 hours ని మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అది 110 70 తీసుకున్నా ఇష్టం. ఎగ్జాంపుల్ అమ్మా, ఏదైనా యాంగిల్ తీసుకోవచ్చు. ఓకే, ఊరికే తీసుకున్నాను, దీనికి సంబంధం లేదని చెప్పడానికి తీసుకున్నాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.